జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి కంటెంట్ మన దగ్గర చెప్పాలంటే విపరీతంగా ఉన్నది. అయితే అసలు దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో కూడా నాకైతే అర్థం కావడంలే. అందుకే అన్ని విషయాలు కూడా చెప్తే బోరు కొడుతుంది కాబట్టి కొన్ని బేభత్సమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ప్రస్తుతం ఇరాన్కు అలాగే ఇజ్రాయెల్ అమెరికాల మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ యుద్ధంలో ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే బాంబులు వేయకుండా అమెరికా మిత్ర దేశాలైనటువంటి మరొక 19 దేశాలపైన బాంబులు, డ్రోన్లు అలాగే మిసైల్స్ను ఫైర్ చేస్తుందన్నమాట. ఈ 19 దేశాలలో 14 దేశాలు ముస్లిం దేశాలే. చూడండి, దీంతో పాకిస్తాన్కి ఇప్పుడు చచ్చే చావు వచ్చి పడిందనమాట. అది ఎందుకో కూడా చెప్తా. ఎవరి వైపు ఉండాలో తెలియక ఈ లపాకిస్తాను తెగమక పడుతుంది. సరే, ఈ తెగమక పడుతుంది అనే దానికంటే బెదిరి చేస్తుందంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే పాకిస్తాను అమెరికా వైపు ఉన్నదనుకో, ఇరాన్ దాడి చేస్తుంది. ఇరాన్ దాడిని తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కి అయితే లేదు. అసలు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్, అమెరికాలే చెప్పాలంటే అడ్డుకోలేకపోతున్నాయి. ఇక ఈ దౌర్భాగ్యపు పాకిస్తాన్ ఇంకేం అడ్డుకుంటుంది? అంతేనా కాదా? కాబట్టి ఈ పాకిస్తాను అమెరికాకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. ఇకపోతే ఇరాను ఇప్పుడు గనక పాకిస్తాను ఇరాన్కు సపోర్ట్ చేసిందనుకో, ఇక పాకిస్తాన్ పని అంతే సంగతులు. అప్పుడు ఈ లపాకిస్తాన్కు అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు, ఇతర ముస్లిం దేశాలు కూడా దూరం జరుగుతాయన్నమాట. అప్పుడు భారత్కు ఈ పాకిస్తాను ఈజీ టార్గెట్ అవుతుంది. పైగా సున్నీ దేశమైనటువంటి పాకిస్తాను షియా దేశమైనటువంటి ఇరాన్కు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రజల్లో తిరుగుబాటు వచ్చి పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అటు ఇరాన్కు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ పాకిస్తాన్లో షియా జనాభా 15% దాకా ఉంటుందంట. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ 15% షియా జనాభా పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన చెప్పాలంటే విపరీతమైన కోపంతో ఉన్నారు. పాకిస్తాన్ ఇరాన్కు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారంట. ఎప్పుడు ఎక్కడ ఈ షియా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుందో అని చెప్పేసి ఈ పాకిస్తాన్ అయితే భయపడి చేస్తుంది. సరే, ఇదంతా కూడా ఇట్లుంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్కు అమెరికా అలాగే సౌదీ అరేబియా దేశాల్లో గుండెల్లో చెప్పాలంటే గుణపాలు దింపినాయి. సరే, అదేందయ్యా అంటే పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ విషయం బహుశా మీకు కూడా తెలుసు ఉండొచ్చు. ఇక ఈ అమెరికా ఎయిర్ బేస్ల నుంచి పాకిస్తాన్ అనుమతులు కూడా తీసుకోకుండా, అసలు పాకిస్తాన్కు చెప్పకుండా, పాకిస్తాన్కు తెలియకుండానే వెళ్ళి తూర్పు ఇరాన్ పైన దాడులు చేసింది అమెరికా. దీంతో ఒక్కసారిగా ఇరాన్ కోపం వచ్చేసింది. ఏలప్ప మాదిరా బుసలు కొట్టిందట్టే, నా కొడక నా మీద దాడులు చేయడానికి పర్మిషన్లు ఇస్తావా అంట ఈ ఇరాను ఒక్కసారిగా పాకిస్తాన్ మీదకు ఎగిరిపడింది అనమాట. అంతే, ఇక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వెంటనే ఈ ఇరాన్కు సంబంధించినటువంటి IRGCకి ఫోన్ చేసి సారీ చెప్పి దాదాపు చెప్పాలంటే కాళ్ళు పట్టుకునే అంత పని చేశాడంట. మీ దండం పెడతా స్వామి, మా మీద మాత్రం బాంబులు ఇద్దంటూ ఏమి ఆడిపోయి ఇరికాకలు పెట్టి ఏడ్చినాడు అట్టనమాట. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ఇరాన్ గత 4 రోజుల నుంచి సౌదీ అరేబియా మీద కూడా దాడులు చేస్తుంది. సౌదీకి చెందినటువంటి అరామ్కో సంస్థ మీద కూడా దాడులు చేస్తుంది. దీంతో సౌదీ అరేబియా గత సంవత్సరం పాకిస్తాన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియాకు రావాల్సిందిగా సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఆదేశాలు అయితే జారీ చేసింది. మీకు గుర్తున్నదో లేదో, ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఒకవేళ పాకిస్తాన్ మీద ఎవరన్నా దాడి చేస్తే, యుద్ధం చేస్తే మా మీద చేసినట్టు, మా మీద చేస్తే పాకిస్తాన్ మీద చేసినట్టేనని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరికి అవసరమైనా కూడా ఇంకొకరు సపోర్ట్ చేసే విధంగా. గుర్తుందా మీకు? అదనమాట కథ. అంటే ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైన్యం సౌదీ అరేబియాకు పోయి అక్కడి నుంచి ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధాలు చేయాలన్నమాట. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే మరోవైపు అమెరికా మళ్ళీ పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకొని ఇరాన్ పైన దాడులు చేయాలని చెప్పి చూస్తుంది. అంటే ఈ రెండింటి మూలంగా ఇరాన్కు ఎక్కడో గాలి పాకిస్తాన్ మీద దాడి చేయడం మాత్రం ఖాయం అనమాట. పాకిస్తాను అప్పడం అవడం కూడా ఖాయమే. మరోవైపు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంఘటనతో భారత్ ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించే అవకాశం ఉందన్న లీకులు కూడా బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలా చెప్పాలంటే ఏమీ కూడా ఫేకలేదు. అందుకే అందరి కాళ్ళు పట్టుకుంటా దొంగడిపులు అయితే ఏడుస్తుంది. ఇక ఈ విషయం పైన ఆసిఫ్ ఖవాజా మాట్లాడుతా దేశ భద్రత అలాగే మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులపైన అత్యంత ఆందోళనకరమైన అలాగే వివాదాస్పదమైనటువంటి ప్రసంగం అయితే చేసినాడు. పశ్చిమాసియాలో ఇరాను, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు అలాగే
ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు యుద్ధం నేపథ్యంలో ఈ ఖవాజా చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా అంతర్జాతీయంగా చెప్పాలంటే చర్చనీయాంశమైనాయి. అంటే మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ దిక్కుమాలిన పరిస్థితుల కారణం ఇజ్రాయెలే అంటూ ఈ ఇజ్రాయెల్ పైన ఈయన గారు ఇరుచుకుపడినాడు. ఇజ్రాయెల్ మీద ఇరుచుకుపడే సీను అది వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి కనుక కన్యారు చేశారనుకో పాకిస్తాన్కు మోత మోగుతుందట్టే, మామూలుగా మోగదు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడుల వెనుక జియోనిస్ట్ ఎజెండా ఉండదని చెప్పేసి ఈ ఖవాజా ఆసిఫ్ అయితే ఆరోపించాడు. ఇక్కడ జియోనిస్ట్ ఎజెండా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం, అలాగే ఆ దేశ ప్రభావాన్ని పెంచుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఇజ్రాయెల్ తన ప్రభావాన్ని పాకిస్తాన్ సరిహద్దుల వరకు విస్తరించుకోవాలని చెప్పి చూస్తుందని, ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ను ఒక సామంత దేశంగా మార్చడానికి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఈ ఖవాజా బాంబు పేల్చాడనమాట. సరే, దాంట్లో ఏం వాస్తవం ఉండదో ఏందో మరి ఆయనకే తెలియాల. ఇకపోతే పాకిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఏకమవుతున్నారని భారత్, అలాగే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేటటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి ఈ ఆసిఫ్ ఖవాజా ఆందోళన అయితే వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ను భారత్ తన కిలుబొమ్మగా వాడుకుంటుందని, తద్వారా తమ బతుకు బస్టాండ్ చేస్తున్నారని ఒక పక్క ఇజ్రాయెల్ను, మరొక పక్క భారత్ను, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ విమర్శిస్తా ఈయన గారి ఏడ్చినంత పనిచేశాడు. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో ఉన్నదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అమెరికా మరొకసారి ఈ పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకొని ఇరాన్ పైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరోవైపు సౌదీ అరేబియా పాకిస్తాన్ సైన్యాన్ని ముందు పెట్టి ఇరాన్తో యుద్ధం చేయాలని చెప్పి చూస్తుంది. అంటే తనకు తెలియకుండానే ఈ పాకిస్తాను ఇరాన్ యుద్ధంలోకి దూరిపోయిందనమాట. ఇక ఏ మాత్రం ఇంకో స్టెప్ ముందుకు పడినా ఇరాన్ చేతిలో ఈ పాకిస్తాన్కు ఎత్తడవడం మాత్రం ఖాయం. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, అటు అమెరికాను కాదనలేక ఇటు ఇరాన్తోనూ పోటీ పడలేక మధ్యలో సౌదీ అరేబియా ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ చెప్పాలంటే పిల్లి మొగ్గలైతే వేస్తుంది. ఒకవైపు సొంత దేశంలోనే సివిల్ వార్ ముప్పు అనమాట. మరోవైపు చూస్తేనేమో సరిహద్దుల్లో భారత్నిగా అన్నీ కలిసి పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు చూస్తే నుయ్యే, వెనక చూస్తే గొయ్యే అన్నట్టున్నది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉనికి అప్పడం అవుతుందా లేక ఈ గండం నుంచి గట్టెక్కుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలియనుండాలి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో బీభత్సమైన అంతర్జాతీయ విశ్లేషణలు, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.